Hello everyone, welcome back to RSV Competitive Exams Adda యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టు నుంచి మనకి త్వరలోనే ఒక భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో దీనికి సంబంధించి హైకోర్టు నుంచి 4/3/2025 ఒక జీవోని అయితే పాస్ చేయడం జరిగింది. సో ఆ జీవో ప్రకారం అందులో ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, యాజ్ డైరెక్టెడ్ ఐ am to request you to complete promotions by 31/3/2025 previously and submit the vacancy position as on 30/9/2025 in all categories with roster points under direct recruitment in the district judiciary under AP Ministerial and Subordinate Service Rules 2019. Hence, I am to request you submit the vacancy position of all categories with roster points under the direct recruitment by 15/4/2025. So as to enable the High Court to take further action అని చెప్పి సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే వేకెన్సీ పొజిషన్ని, అలాగే రోస్టర్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని 15/4/2025 లోప సో సబ్మిట్ చేయాలని చెప్పేసి మనకు ఈ జీవో ప్రకారం సో రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే మనకి 15/4/2025 లోపల వేకెన్సీ పొజిషన్ ఎంత ఉంది, ఎంతమంది రిటైర్ అవుతున్నారు, సో ఎంతమంది రోస్టర్ ప్రకారం ఉన్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే సో దాన్ని బట్టి సో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే హైకోర్టు జాబ్స్కి రెడీ అవ్వాలనుకున్నారో, ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళు తప్పకుండా సో ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. వెంటనే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాంలేండి, నోటిఫికేషన్ రాని అని చెప్పి వెయిట్ చేస్తే కష్టం అవుతుంది. ఇప్పటి నుంచే మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే సో మనకి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే సిలబస్ అనేది కూడా చూడడానికి తక్కువనే అనిపిస్తుంది, కానీ సిలబస్ చాలా ఎక్కువగా ఉందండి. ఓకే, కాబట్టి మన ప్రిపరేషన్ ఇప్పటి నుంచే కంటిన్యూ చేద్దాం, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సో దానివల్ల మనం ఈజీగా మన గోల్ని రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను సో ఏ పోస్టులు ఖాళీగా ఉంటాయి అంటే లాస్ట్ పెట్టిన ఎగ్జామ్స్ బట్టి ఏ పోస్టులు ఖాళీగా ఉంటాయి, అలాగే ఏ పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తాడు, దానికి సంబంధించిన సిలబస్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లియర్గా మీకు అందించే విషయం అయితే చేస్తాను ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దీని ద్వారా మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి, మీరు ఈజీగా సో జాబ్స్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.